నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రావణ మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ ప్రాంగణంలో దేవస్థాన సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాల్లో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు, 4 మంగళవారాల్లో కాత్యాయని పత్రాలు, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ బుక్కామిట్ట నందు వేంచేసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నందు శ్రావణ మాసం సందర్భంగా ఈ యొక్క శ్రావణ మాసాలు 4 శుక్రవారాలు ఉంటాయండి. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక అమ్మవారికి అలంకరణ చేస్తూ 1,00,000 కుంకుమార్చన మరియు శ్రావణ మాసంలో నిర్వహించే ఈ యొక్క ప్రత్యేక పూజలన్నీ కూడా ప్రధాన అర్చకులు, వేద పండితులు వారి ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ యొక్క పూజలకు గాను ముఖ్యంగా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ నారాయణ గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్ శాసనసభ్యులు నెల్లూరు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము వారి యొక్క సహాయ సహకారములతో ఈ ఆలయంలో ఈ శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా ప్రతి శుక్రవారము నిర్వహిస్తున్నాము. వారం కూడా శుక్రవారం కూడా భక్తాదులకు అందరికీ అన్నదాన వితరణ కూడా చేపడుతున్నారు. కమిటీ ఏర్పాటు ఉంది. శాశ్వత అన్నదానం కూడా చేయాలని అనుకుంటున్నాము. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు శ్రావణ మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను ఈవో గారు, ప్రధాన అర్చకులు, అట్లనే మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, గుడికి సంబంధించిన అన్నదానం చేస్తున్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ ఆహ్వాన పత్రికని శ్రావణ మాస ఆహ్వాన పత్రికని లాంచ్ చేయడం జరిగింది. ఇది 5/8/2024 సోమవారం నుంచి 2/9/2024 సోమవారం దాకా 4 శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలుగా అమ్మవారికి విశేష పూజలు, అలాగే అమ్మవారికి విశేషమైన అలంకారాలతో ఈ 4 శుక్రవారాలు, 2వ శుక్రవారం శ్రావణ శుక్రవారం విశేషంగా ఈ అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ 4 శుక్రవారాలు తప్పకుండా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ సెలవు भूत समस्तमेव कवितां
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.